లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం అండి. అరే అరవకంట్రా. ఫస్ట్ నేను ఇక్కడ ఈ పొజిషన్లో ఉన్నా అంటే నా పేరెంట్స్ నాకు సపోర్ట్ చేయడం వల్లే. అమ్మా, డాడీ, థ్యాంక్ యూ సో మచ్. మీ వల్లే నేను ఈరోజు ఇక్కడ ఉన్నా. అండ్ నా తమ్ముడు ఉన్నాడు ఇక్కడ, నాకు వాడు సపోర్ట్ చేసుకుంటూ వచ్చాడు. రే థ్యాంక్స్ రా. అండ్ తర్వాత మనం సినిమాలో ట్రై చేస్తున్నప్పుడు అందరూ మళ్ళీ అడుగుతూ ఉంటారు, మీ పేరెంట్స్కి ఓకేనా, మీ పేరెంట్స్ మీకు సపోర్ట్ చేస్తారా అని చెప్పేసి అందరూ అడుగుతారు. కానీ బట్ ఎవరు యాక్చువల్గా అడగంది ఏంటంటే, నీ ఫ్రెండ్స్ నీకు ఓకేనా, నీ ఫ్రెండ్స్ నీకు సపోర్ట్ చేస్తారా అని చెప్పేసి ఎవరు అడగరు. సో యాక్చువల్లీ అడగాల్సిన క్వశ్చన్ అది. సో సారీ టు స్టాప్ యూ అండి. ఐ వాంట్ టు స్టాప్ యూ, దట్స్ ద రీజన్ ఐ స్టాప్ యూ. సో ప్లీజ్ మీరు అక్కడే ఉండరా, అదే పొజిషన్ అండి మీది. అయితే ఒక ఈ 5-6 ఇయర్స్ జర్నీలో నా ఫ్రెండ్స్ నన్ను ఫైనాన్షియల్గా కానీ లేకపోతే మెంటల్గా కానీ వాళ్ళ సపోర్ట్ నేను ఎప్పటికీ మర్చిపోలేను అనమాట. సో ఈ లీలా వినోదంలో కూడా మీకు ఇక్కడ నా ఫ్రెండ్స్తో నేను ఏదైతే నా ఎక్స్పీరియన్స్లు ఏవైతే ఉన్నాయో, సో అవన్నీ నేను ఈ లీలా వినోదంలో మీరు ఆ నలుగురు ఫ్రెండ్స్ మధ్యన మీరు చూస్తారన్నమాట. సో అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీధర్ అన్నకి, భరత్ అన్నకి, అన్న థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే డెబ్యూటెంట్ నేను. సో నన్ను నమ్మి మీరు నా కథని నన్ను నమ్మి ఈ ప్రాజెక్ట్ చేసి ఈరోజు ఇలాగా ఇంత సక్సెస్ఫుల్గా మనం కంప్లీట్ చేసాం. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అండ్ మనం చిన్నప్పుడు ఎక్కడో ఆటలాడుకుంటున్నప్పుడు ఈటీవీలో ఈ ఉషా కిరణాలు అని పాట స్టార్ట్ అయ్యేది అనమాట. సో ఆ పాట వినగానే మనకి ఏమొస్తుంది అంటే వెంటనే మైండ్లోకి ఏదో సినిమా స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి మనకు మైండ్లో ఒకటి వస్తుంది. సో లాస్ట్ నేను ఫైనల్ అవుట్ చూస్తున్నప్పుడు స్టార్టింగ్ నా సినిమా ఈ ఉషా కిరణాలు అని చెప్పేసి అదే దాంతో నా సినిమా స్టార్ట్ అవుతుంది. సో ఎంతకంటే గొప్ప ప్రివిలేజ్ ఏముంటుందో డెబ్యూటెంట్ డైరెక్టర్కి. సో నా సినిమా కూడా అలాగా ఉషా కిరణ్ మూవీస్ అని చెప్పేసి అలాగే స్టార్ట్ అయ్యి రామోజీరావు గారి ఫోటో వస్తుంటే ఇంకంతకంటే బెస్ట్ మూమెంట్ లేకపోతే ఇంకంతకంటే బెస్ట్ డెబ్యూ నాకు దేవుడు ఏమిస్తాడు అని చెప్పేసి నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. అండ్ ఈ లీలా వినోదంలో మేము ఓవర్ థింకింగ్ అని చెప్పేసి ఒక సో అది మనందరం రిలేట్ అయ్యే కాన్సెప్టే. బట్ సో దాన్ని మేము ఫస్ట్ టైం టచ్ చేస్తున్నాం. సో మీకు ట్రైలర్లో ఎంత అర్థమైందో నాకు తెలియదు. బట్ మీరు సినిమా చూసినప్పుడు మాత్రం మీరు ఆ ఓవర్ థింకింగ్ మాత్రం ఎక్స్పీరియన్స్ చేసి నేనైతే సర్ప్రైజ్ ఫీల్ అవుతారని చెప్పేసి అయితే పక్కా అనుకుంటున్నా. సో అండ్ తర్వాత ఈ సినిమా చూసి మీరు ఒక్కసారిగా అలాగా ఒక 4-5 మినిట్స్ అలాగా ప్రశాంతంగా వెనక్కి జారిపడి రిలాక్స్ అవుతున్నప్పుడు మీ ఫ్యాన్ గాలి మీరు అలా పైకి చూస్తుంటే సో ఒక్కసారిగా మీ మెమరీస్ అన్నీ తిరుగుతాయి. సో ఆ ఫ్యాన్ గాలి కోస్తా మీ కాలేజ్ గాలి తగులుతూ మళ్ళీ మీకు ఎక్కడో ఆ అమ్మాయిని గుర్తు చేస్తుంది. మీరు ప్రేమించిన అమ్మాయినో లేకపోతే మీరు విషయం చెప్పకుండా వదిలేసిన అమ్మాయినో ఆ అమ్మాయిని అయితే పక్కా గుర్తు చేస్తుంది. ఆ మెమరీస్ అవన్నీ అయితే మీకు గుర్తొచ్చి ఒక మంచి ఫీలింగ్ అయితే లీలా వినోదం ఇస్తుందని నేను పక్కా అనుకుంటున్నా. అండ్ ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ చేసిన శరణ్ బ్రో, మదన్ అండ్ శివ చాలా బాగా చేశారు. అంటే నా ఫ్రెండ్స్ నేను వాళ్ళలో చూసుకున్నాను అనమాట. అండ్ తర్వాత బటర్ఫ్లైగా చేసిన చైతు కూడా చాలా బాగా చేశాడు. సో చైతు, థ్యాంక్స్ చైతు. అండ్ అనగా నువ్వు చాలా బాగా చేసావు, చాలా అందంగా ఉన్నావు. నేను ఇది ఇంగ్లీష్లో నీకు నేను ఈ విషయం నీకు ఇంగ్లీష్లో ఎందుకు చెప్పట్లేదంటే, నేను ఇంగ్లీష్లో చెప్తే అది చాలా ఆర్గానిక్గా ఉంటుంది. సో తెలుగులో నేను ఆర్గానిక్గా ఉండేది కదా కావాలి, ఆర్టిఫిషియల్గా ఉంటుంది. సారీ. మీరు మరీ అలా తిరగడం వల్ల మా కెమెరామ్యాన్ నెక్ పెయిన్ వచ్చేలా ఉందండి. కొంచెం మీరు అటు తిరగారా? మీ బ్యాకే వస్తుంది, పర్వాలేదంటే నాకు ఓకే. ఓకే. తర్వాత సాయి సార్, నితిన్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నన్ను నమ్మి ఈ ప్రాజెక్ట్ అది ఇచ్చినందుకు నాకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ సపోర్ట్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. అండ్ ఫైనల్గా
షను బ్రోతో ఒక ఇన్సిడెంట్ జరిగింది. సో అయితే ఏమైందంటే మీ ట్రైలర్లో చూసిన ఆ గంట షాట్ ఉంది కదా, సో ఆ గంట షాట్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో విన్నట్టు ఉన్నారు, బట్ ఆయన ఎక్కడో ఆలోచిస్తున్నట్టు ఉన్నారనమాట. సో ఆ షాట్ చెప్పగానే ఇలాగా ఆ టేక్ వచ్చారు. ఆ టేక్ వచ్చి వితౌట్ గ్లిజరిన్ ఆయన మరి ఏం గుర్తించుకున్నారేమో నాకు తెలియదు. సో ఆ ఫస్ట్ టేక్లోనే నెక్స్ట్ లెవెల్ షాట్ చేశారన్నమాట. ఆ పక్కన కెమెరా అసిస్టెంట్ ఉన్నారు, ఆడు షాట్ చూసి అన్న దుల్లగొట్టేసాడు అని చెప్పేసి అని అన్నాడు. అది మూమెంట్ నాకు ఆయన ఇచ్చాడు. ఆయన మళ్ళీ నేను తర్వాత అడిగాను కానీ ఆయన తలదించుకుని అసలు అటు వెళ్ళిపోయారు. బ్రో థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్ యూ ఫర్ కమింగ్, బట్ సారీ, ఎందుకంటే ఇది కొంచెం ఇన్ఫార్మల్గా ఉంటుంది, నథింగ్ ప్రిపేర్డ్. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి వాళ్ళ ఫ్రెండ్స్ కోసం తీసిన సినిమా, మీ అందరి ఫ్రెండ్స్ కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. సో ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్, చాలా ప్రముఖులందరూ వచ్చారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ముందుగా మేము ఏ ఈవెంట్ చేసినా మాకు అది పాసిబుల్ అవుతుంది అంటే కారణం వంశీశేఖర్ గారు. థ్యాంక్ యూ సార్. అండ్ ఐ వుడ్ లైక్ టు కాల్ అపాన్ మై ఫ్రెండ్స్ కిషోర్ అండ్ సాయి కృష్ణ, ప్లీజ్ కమ్. యా, బికాజ్ కనిపించని రెండు సింహాలు వాళ్ళిద్దరు. సో బిగినింగ్ విత్ ఈ ప్రాజెక్ట్ ఎలా స్టార్ట్ అయింది అంటే, భరత్ వెరీ డియర్ ఫ్రెండ్ అగైన్. సో ఇదివరకు దిల్సే అని ఒక సిరీస్ చేశారు, చూడని వాళ్ళు తప్పకుండా చూడండి, విన్లో చాలా చాలా బాగుంటుంది. దట్స్ మై పర్సనల్ ప్రామిస్ టు ఆల్ ఆఫ్ యూ. సో తను వచ్చి ఒక కథ చెప్పాలి, ఒక అబ్బాయి కథ చెప్తారు అన్నాడు. వెంటనే తిను వచ్చాడు. తను వస్తే మా పైన కెఫే ఉంటుంది, ఎవరో కుర్రోడు ఏదో ఊరికే టైంపాస్కి వచ్చాడేమో అనుకున్నా. ఐ థాట్ హీ వాజ్ సమ్వేర్ 19-20 అని. హీ కేమ్, హీస్ 24, హీ నరేటెడ్ ఎ స్టోరీ, సింగిల్ సెట్టింగ్లో ఇట్స్ అప్రూవ్డ్. ఐ థింక్ సింగిల్ సిట్టింగ్లో అప్రూవ్ అయిన వన్ ఆఫ్ ద వెరీ ఫ్యూ స్టోరీస్ ఇక్కడ, లీలా వినోదం. కంగ్రాచులేషన్స్ పవన్. చాలా అమాయకంగా అనిపిస్తాడు, కానీ పవన్ ఫస్ట్ కథలో చెప్పాడు. ఒక సీన్ చెప్తాను, ఒక డైలాగ్ చెప్పాడు. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని అడుగుతాడు, మీ మనసు ఖాళీగా ఉందా అని. ఉంది అంటే, ఆ మనసులో నేను అద్దెకు ఉండొచ్చా అన్నాడు. ఆ ఒక్క డైలాగ్ అర్థమైపోయింది నాకు సీన్. ఇంకా ఓకే, నెక్స్ట్ 2 hours క్రింజ్ ఫెస్ట్ ఉంటుందేమో అని. బట్ ట్రస్ట్ మీ, ఫెంటాస్టిక్ రైటర్. అండ్ ఐ థింక్ సక్సెస్ వచ్చాక అందరు మాట్లాడతారు, బట్ బిఫోర్ ద రిలీజ్ ఇట్ సెల్ఫ్ హీస్ గోయింగ్ టు మేక్ అ బిగ్ మార్క్. కంగ్రాచులేషన్స్ పవన్. థ్యాంక్ యూ. యా, అండ్ ఇందులో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు, లాట్ ఆఫ్ మై ఫ్రెండ్స్, ఎస్పెషలీ ఫ్రెండ్స్ గ్యాంగ్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ శరణ్, థ్యాంక్ యూ. ఆఫ్టర్ ఏజెస్ 6 years తర్వాత వీఆర్ మీటింగ్. సార్ కంగ్రాచులేషన్స్, అండ్ హోప్ అవర్ అసోసియేషన్ విల్ కంటిన్యూ విత్ ఈటీవీ అగైన్. అనగా కంగ్రాచులేషన్స్. అండ్ బ్రదర్ సాయి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ కమింగ్ టు షన్ను, ఐ థింక్ నాకు షన్నుతో పరిచయం ఉంది couple of years నుంచి. ద మోస్ట్ జెన్యూన్ పర్సన్. అంటే ఫిల్టర్స్ ఉండవు, మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు. యూ మే హేట్ హిమ్ టు ద కోర్ ఆర్ యూ మే లవ్ హిమ్ టు ద కోర్, బట్ హీఈస్ అన్ఫిల్టర్డ్. మనసులో ఏముందో బయటకు అదే ఉంటుంది. సో షన్ను, వెల్కమ్ బ్యాక్ టు సినిమా. సో రకరకాల వ్యక్తులు రకరకాలుగా మాట్లాడచ్చు, బట్ ఎవ్వరూ కూడా షన్ను కష్టపడడు, లేకపోతే షన్ను వల్ల సినిమా డిలే అయింది, ఇలాంటి మాట మీరు ఎప్పుడూ వినరు కూడా. బికాజ్ హీఈస్ అన్ అసెట్ టు ఎనీ ఫిలిం. కంగ్రాచులేషన్స్. లేదు అంటే రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు షన్ను. అంటే నీ సక్సెస్ని ఎంజాయ్ చేయని వాళ్ళు కావచ్చు, నువ్వంటే తెలియని వాళ్ళు కూడా నిన్ను ఇష్టపడచ్చు, హేట్ చేయొచ్చు, బట్ no one can stop you, because I personally know what kind of hard work you put into every film. And thank you so much Shannu, because without you there's no Leela Vinodam. కథ చెప్పినప్పుడే షణ్ముఖ్ జశ్వంత్ లాంటి హీరో అన్నారు. లక్కీలీ వి గాట్ షణ్ముఖ్ జశ్వంత్ హిమ్సెల్ఫ్. అండ్ కిషోర్ అండ్ సాయి కృష్ణ. సో ఇది చాలా హ్యాపీగా కనిపిస్తున్న ప్రాజెక్ట్ వెనకాల కూడా చాలా కష్టాలు ఉంటాయి, క్రియేటివ్ కష్టాలు ఉంటాయి. సో ఈవెన్చువల్గా బోత్ ఆఫ్ దెమ్ పుట్ దేర్ బ్లడ్ అండ్ ఎనర్జీ ఇన్ టు దిస్ ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనలీ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. ఈ 19th ఈ లీలా వినోదం కోసం ఎదురు చూస్తున్న షణ్ముఖ్ అభిమానులకి, బొమ్మ అభిమానులకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా చూడండి, మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇలాగే మీ నవ్వులు కంటిన్యూ అవుతాయని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. For more videos like this, subscribe Big TV channel.